మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత ఈజీగా వెళ్ళిపోదు కదమ్మా మనీష. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఏదో ఒక గొడవ చేసి తీరుతుంది. నువ్వు మిత్ర పక్కనే ఉండాలి. దాన్నంతా కూడా ఒక కంట పెడుతూ ఉండాలి. ఏ గొడవ జరగకుండా చూసుకోవాలి అని జయదేవి లక్ష్మికి చెప్తూ ఉంటే, అలాగే మామయ్య గారు నేను చూసుకుంటాను అని లక్ష్మి అంటుంది. అసలు మనీష ఏం ప్లాన్ చేయబోతోంది అని లక్ష్మి తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మిని పక్కకు ఫంక్షన్కి రాకుండా ఎలా అవాయిడ్ చేయాలని మనీష ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దేవయాని అక్కడికి వస్తుంది. నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఏంటి మనీష, ఇప్పుడు లక్ష్మిని ఫంక్షన్కి రాకుండా ఎలా చేస్తావు, ఏం చేస్తావు అని ఒక పని చేద్దామా, ఫ్యామిలీస్తో రాకూడదని గ్రూప్లో మెసేజ్ పెట్టించు అని దేవయాని చెప్తుంది. ఆల్రెడీ అందరూ ఫ్యామిలీస్తో రావడానికి రెడీ అయిపోయారండి. అయినా ఇప్పుడు గ్రూప్లో మెసేజ్ పెట్టించామే అనుకో, మిత్రకి డౌట్ వస్తుంది, మొదటికే మోసం వస్తుంది అని మనీష అంటుంది. లక్ష్మి మిత్రతో పాటే వివేక్ జాను కూడా రావడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తావు, ఎలా ఆపుతావు అని దేవయాని అడుగుతూ ఉంటుంది. ఒక ఐడియా వచ్చిందంటే అదేంటో చెప్తాను రండి అని మనీష తీసుకువెళ్తుంటుంది. ఇక రాజేశ్వరి, పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మొగుడు దగ్గరికి వెళ్ళటానికి నీకు ఇంత సిగ్గెందుకే, నేను ఎక్కడో చూడలేదు రా అని లక్ష్మి వస్తుంటుంది. పెద్దమ్మ నేను చెప్పేది వినండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నేనేం విన్ను, నువ్వు రా అని రాజేశ్వరి ఒక్కసారిగా మిత్ర గదిలోకి లక్ష్మిని తోసేస్తుంది. ఇక డోర్ క్లోజ్ చేసేస్తుంది. వెళ్తూ ఉంటుంది. మనిషి ఇక లక్ష్మి వెళ్ళి మిత్రపై పడుతుంది. ఏమండి, సారీ అండి, నేను కావాలనే పడలేదు, పెద్దమ్మ నన్ను తోసేసి వెళ్ళింది అని లక్ష్మి అంటుంది. ఎందుకు అని మిత్ర అడుగుతుంటాడు. ఆవిడ పిల్లల దగ్గర పడుకుంటారంట, నేను ఈరోజు మీ గొడవలో పడుకోవాలంట అని. సారీ అండి, నేను వెళ్తున్నానులే అని లక్ష్మి వెళ్ళబోతుంటుంది. ఆగు లక్ష్మి అని మిత్ర లక్ష్మి చేయి పట్టుకుంటాడు. ఈ గదిలోకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అని మిత్ర అడుగుతూ ఉంటాడు. ఆ గదిలోకి పిల్లలతో కలిసి పడుకోవడానికి అని లక్ష్మి అంటుంది. ఈరోజు ఇక్కడే ఈ గదిలో పడుకోవచ్చు కదా, నాతో కలిసి పడుకోవడానికి నీకేమైనా ఇబ్బందా అని మిత్ర అడుగుతాడు. మీకు ఇబ్బంది అయితే చెప్పు, ఇప్పుడే చెయ్యి వదిలేస్తాను అని మిత్ర లక్ష్మి చేతిని వదిలేస్తాడు. లక్ష్మి వెంటనే మిత్ర చేతిని పట్టుకుంటుంది. వద్దండి, నన్ను వదిలేయకండి, మీరు వదిలేసినా నేను మిమ్మల్ని పట్టుకుంటాను, మిమ్మల్ని వదిలి వెళ్ళనండి అని లక్ష్మి ఇక కంటతడి పెట్టుకుంటుంది. లక్ష్మి, ఏంటి కన్నీళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు అని మిత్ర నా సైడ్ చూడు అని పిలుస్తూ ఉంటాడు. మనం ఎప్పటికీ కూడా కలిసి ఉంటాం కదండి, మనం ఇలాగే కలిసి ఉంటాం కదా, ఎప్పటికీ విడిపోం కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మిత్రని. చూడు లక్ష్మి, నువ్వు అలాంటి డౌట్లు ఏం పెట్టుకోకు, మనం జీవితాంతం కలిసి ఉంటాం, అందుకే కదా చేయి పట్టుకున్నాను, నువ్వు నా భార్యవని రేపు మా ఫ్రెండ్స్ అందరికీ ఎల్లుండు మన పెళ్లి రోజు ఫంక్షన్లో చెప్పబోతున్నాను. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు అని నువ్వు అడగచ్చు, కానీ నీకు తెలిసిన విషయం కదా, ఇన్ని రోజులు మన మధ్య మనీష ఉన్నది, ఇప్పుడు మనీష తనంతట తానే వెళ్ళిపోతుంది, నేను మనీషాని ఆపదలుచుకోలేదు, ఇప్పుడు మన ఇద్దరమే ఉంటాం లక్ష్మి, ఇంకా మన మధ్యకి ఎవరు రారు, నేను నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను, నువ్వు నా భార్యవి లక్ష్మి, నా భార్యవి అని మిత్ర లక్ష్మితో చెప్తూ ఉంటాడు. నేను జీవితాంతం నీ వాడిలా ఉండిపోతాను, నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అని అంటాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి ఇక సంతోషంగా ఉంటుంది. మిత్రని హక్ చేసుకుంటుంది. మిత్ర లక్ష్మి ఇద్దరైతే ప్రేమగా హక్ చేసుకుంటారు. థ్యాంక్స్ చెప్పాల్సింది నువ్వు కాదు లక్ష్మి, నేను. పెళ్ళైన కొత్తలో నీలో ఆనందాన్ని చూశాను, తర్వాత నీలో భయాన్ని చూశాను, ఆ తర్వాత నీలో బాధ్యత, ఇప్పుడు భార్యగా చూస్తున్నాను అని ఎన్ని ఆటంకాలు వచ్చినాను నన్ను వదిలి వెళ్ళలేదు లక్ష్మి, నాకు ఇదే చాలు, నేనే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని మిత్ర అంటాడు. ఈ క్షణం ఇలాగే ఉండిపోతే బాగుందనిపిస్తోందండి, మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి, సంతోషంగా ఉండాలి అని లక్ష్మి చెప్తుంది. ఇక రాజేశ్వరి సోఫాలో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటుంది. దూరం నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న మనీష, దేవయాని ఇద్దరు కూడా రాజేశ్వరిని చూస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది మనీష, లక్ష్మి ఫంక్షన్కి రాకుండా ఏం ప్లాన్ చేసావు, ఏదైనా ప్లాన్ అన్నావు కదా అని దేవయాని అడుగుతుంది. అదిగో ఇప్పుడు ఆ బామ్మ బుక్కుడు చదువుతోంది కదా, కాసేపట్లో ఆవిడ కాలు జారి నడుం వేరగొట్టుకుంటే లక్ష్మి ఆవిడ్ని చూసుకోవటానికి ఫంక్షన్కి రాకుండా ఇంట్లోనే ఉండిపోతుంది కదా అని మనీష అంటుంది. కానీ ఆవిడికి కాలు జారి నడుం విరగాలి, అదే ఎలా సాధ్యం అని దేవయాని అంటుంది. ఆయిల్ మీద కాలు పెడితే ఆవిడ ఖచ్చితంగా కింద పడుతుంది, నడుం విరగొట్టుకుంటుంది అని మనీష చెప్తుంది. మరి ఆయిల్ పోసేది ఎవరు అని దేవయాని అడుగుతుంది. ఆల్రెడీ నేను అక్కడ పోసేసి పెట్టానండి, చూస్తూనండి, కాసేపట్లో నడుస్తూ అక్కడికి వస్తుంది, కింద పడిపోతుంది, నడుం విరిగిపోతుంది అని మనీష అంటుంది. సరే సరే అని ఇద్దరు కూడా ఇక ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే రాజేశ్వరి వస్తూ ఆయిల్పై కాలు వేస్తుంది, ఇక జారి కింద పడిపోతుంది.
గట్టిగా అరుస్తుంది. ఈలోపే లక్ష్మి అక్కడికి వస్తుంది. ఆవిడ పూర్తిగా కింద పడకుండా లక్ష్మి పట్టుకుంటుంది. మనీషా దేవ్యాని అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. రాజేశ్వరి అరుపులకి జయదేవ్ పరిగెత్తుకొని వస్తాడు. అక్క అక్క ఏమైందక్క అని అడుగుతూ ఉంటాడు. ఆయిల్ మీద కాలు పెట్టి కింద పడిపోయాను జయదేవ్ అని రాజేశ్వరి చెప్తుంది. అసలు ఆయిల్ ఇక్కడ కింద పడేసింది ఎవరు అని జయదేవ్ అడుగుతాడు. అదే కదా, ఎవరో దిక్కుమాలిన సచ్చినోళ్ళు కింద పడేసినట్టున్నారు అని రాజేశ్వరి తిడుతూ ఉంటుంది. వసే దేవం దేవం అని కేకలు పెడుతూ ఉంటుంది. ఏంటి వదిన గారు, నేను కాదు అని దేవయాన్ని పరిగెత్తుకొని వస్తుంది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్లు అలా మాట్లాడుతున్నావేంటే, పైగా నేను కాదు అని చెప్తున్నావు. ఇక్కడ ఆయిల్ పోసింది ఎవరు చెప్తావా లేదా? నీకు నేనంటే అసలు ఇష్టం ఉండదు కదా, నువ్వే నా నవ్వును విరక్కొట్టాలని ఇలా ఆయిల్ పడేసుంటావు, నువ్వే కదా, నిజం చెప్పు అని రాజేశ్వరి ఇక నిలదీస్తుంటుంది దేవయాన్ని. అయ్యో నాకేం తెలియదును దేవయాని చెప్తుంది. అక్క వదిలేసాయి, నువ్వు కింద పడలేదు, ఏమీ కాలేదు కదా. అయినా దేవయాని ఇదంతా ఎందుకు చేస్తుంది? ఏదో చిన్నపిల్లల పని అయి ఉంటుందిలే. అమ్మ లక్ష్మి, నువ్వు ఫంక్షన్కి వెళ్ళే సమయం దగ్గర అవుతుంది కదా, నువ్వు వెళ్ళమ్మా, రెడీ అవ్వు, పిల్లల్ని మేం చూసుకుంటాం అని జయదేవ్ అంటాడు. ఒరే జయదేవ్, నువ్వు లక్ష్మి గురించి చెప్తే నేనేమో అనుకున్నాను. తను ఈ ఇంటి కోడలు కాదురా, నిజంగా నీ కూతురు దేవత కూడా తెలుసా. చూడు నన్ను ఎంత బాగా కింద పడకుండా పట్టుకుందో కాపాడిందో అని రాజేశ్వరి అంటుంది. అవునక్క, లక్ష్మి నిజంగా దేవత, ఈ ఇంటి దేవత అని జయదేవ్ అంటాడు. ఏంటి శ్రీవారు, ఎక్కడికి వెళ్తున్నారు, రెడీ అవుతున్నారు, స్ప్రే కుడుతున్నారు అని కాఫీ పట్టుకొస్తుంది జాను. అదేంటి, అన్నయ్య వాళ్ళ రీయూనియన్ పార్టీ ఉంది కదా, మనల్ని కూడా రమ్మన్నారు కదా, నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు, వెళ్ళి రెడీ అవ్వు అని వివేక్ అంటాడు. ఇప్పుడు అక్క బావగారు చిలక గోరింకల్లా వెళ్తున్నారు, మధ్యలో పానకంలో పుడకల మనిద్దరం ఎందుకు, వాళ్ళిద్దరినీ వెళ్ళి రానివ్వండి అని జాను చెప్తుంది. అవును కదా, నేను మర్చిపోయాను, మరి ఇంట్లో ఉండి నేనేం చేయాలి అని వివేక్ అంటాడు. నేనున్నాను కదా, నాతో టైం స్పెండ్ చేయండి అని జాను చెప్తుంది. అయితే నువ్వు రెడీయా టైం స్పెండ్ చేయడానికి అని అడుగుతూ ఉంటాడు. మన ఇద్దరం షాపింగ్కి వెళ్దాం, అక్క బావ వెడ్డింగ్ యానివర్సరీ కోసం బట్టలు కొందాం, వాళ్ళ యానివర్సరీ కోసం ఇల్లంతా డెకరేట్ చేద్దాం, అమ్మో ఎన్ని పనులున్నాయో అవన్నీ చేసుకోవాలి కదా అని జాను అంటుంది. ఇంకా టైం స్పెండ్ చేయడం అంటే ఇంకా నేనేదో ఊహించుకున్నాను అని వివేక్ అంటాడు. నేను అన్నయ్య వాళ్ళ రీయూనియన్ పార్టీకి వెళ్తే తను వస్తే తనని చూసిన వాడిని కదా అని వివేక్ అంటాడు. అంటే బావగారులా నీకు కూడా లవ్ స్టోరీ ఉందా అని చెప్పు అని జాను ఇక అడుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ అన్నాక ఉండకుండా ఉంటుందా? ఉంది, సంక్రాంతికి ఇదే టాపిక్ మీద మూవీ కూడా వచ్చింది కదా అని వివేక్ అంటాడు. అంటే నీకు నిజంగానే లవ్ స్టోరీ ఉందా, ఎవరా అమ్మాయి అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే వివేక్ ఇంకా జాను అని అద్దంలో చూపిస్తూ జాను బొగ్గపై ముద్దు పెడుతూ ఇదిగో నువ్వే అని చూపిస్తూ ఉంటాడు. జాను ఇక ఇది చూసి సంతోషంగా ఉంటుంది. ఇక లక్ష్మి బాగా తయారవుతూ నక్లెస్ పెట్టుకుంటూ ఉంటుంది. అయితే మిత్ర వస్తాడు, తన చేతులతో తనే పెడుతూ ఉంటాడు నక్లెస్ని. ఇక లక్ష్మి మిత్రని చూస్తుంటుంది. ఏమైంది లక్ష్మి, ఎందుకు చూస్తున్నావు అలా అని అడుగుతూ ఉంటాడు. మీరు నాకు ఇలా మెడలో నక్లెస్ పెడుతూ ఉంటే మన పెళ్ళిలో మీరు తాళి కట్టిన విషయం నాకు గుర్తొస్తుందండి అని లక్ష్మి అంటుంది. లక్ష్మి, నిన్ను నాతో పాటే పార్టీకి తీసుకువెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది అని మిత్ర అంటాడు. ఎందుకని లక్ష్మి అడుగుతుంది. ఎందుకంటే ఇంత అందాన్ని నాతో పాటే తీసుకువెళ్తే దిష్టి పెడతారు కదా అందరూ అని మిత్ర చెప్తాడు. పోండి మీరు మరీను అని లక్ష్మి సిగ్గుపడుతుంది. అవును లక్ష్మి, నిజమే చెప్తున్నాను, ఈరోజు నువ్వు మరింత అందంగా కనిపిస్తున్నావు, ఇంత అందమైన భార్య ఉన్నందుకు అందరూ నాపైన జెలస్ ఫీల్ అవుతారు అని మిత్ర అంటాడు. అయితే నేను రానులేండి అని లక్ష్మి చెప్తుంది. నువ్వు రాకపోతే నేను ఒంటరిగా ఫీల్ అవుతాను కదా అని మిత్ర అంటాడు. మిత్ర లక్ష్మికి ముద్దు పెడుతున్నట్లుగా ఇక పైకి వస్తూ ఉంటాడు, దిష్టి చొక్క పెడతాడు. ఇప్పుడు నీకు ఏ దిష్టి తగలదు లక్ష్మి, ఎంత దిష్టి తగిలినా అస్సలు నీకు ఏది కాదు అని లక్ష్మిని చేయి పట్టుకొని వెళ్దామని నడిపించుకొని తీసుకొస్తుంటాడు. ఏంటి మనిషా, లక్ష్మిని ఆపుతానని చెప్పావు, ఇక అక్కడ ఏం ప్లాన్ చేస్తావు, ఇక్కడైతే ఆపలేకపోయావు కదా అని దేవయాని అంటుంది. నేను ఖచ్చితంగా ఇప్పుడు లక్ష్మిని ఆపి తీరుతానంటీ అని మనిష అంటుంది. మరి మళ్ళీ ఏం ప్లాన్ చేసావు అని దేవయాని అడుగుతుంటుంది. ఏంటే దేవం, నువ్వేంటి ఇక్కడున్నావు అని ఇక రాజేశ్వరి వచ్చి దేవయాన్ని కొడుతూ ఉంటుంది. అబ్బా నన్ను కొట్టకు వదిన అని, ఇదిగో మనిష వెళ్ళిపోతుంది కదా అందుకే మాట్లాడుతున్నాను దేవయాని అంటూ ఉంటుంది. అట్నుంచి అటే వెళ్ళిపోతావు కదా, మళ్ళీ తిరిగి ఇంటికి రావు కదా అని రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది. ఆహా రాను బామ్మగారు అని మనిష అంటుంది. ఈ ముసల్ది ఇందాక అనవసరంగా మిస్ అయింది, కాలు చెయ్య విరుగుంటే బాగుండేది అని మనిష మనసులో అనుకుంటుంది. ఇక లక్ష్మి, మిత్ర, జాను, వివేక్ అందరూ కిందకు వస్తారు.
ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదా, పార్టీకి వెళ్ళాలి కదా అని జయదేవ్ అంటూ ఉంటాడు. వాళ్ళ మధ్యన మేమెందుకు, వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందుకే మేము వెళ్ళట్లేదు. అయినా ఎల్లుండి పెళ్లి రోజు కదా, మేము అన్ని పనులు చేయాలి కదా, అందుకే చాలా పనులు ఉన్నాయి, మేము వెళ్ళట్లేదు అని వివేక్ జాను అంటారు. అప్పుడే రమ్య అంజు అని ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు అని మిత్ర అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని రిసీవ్ చేసుకొని వెళ్తామని వచ్చాం అని వాళ్ళిద్దరూ అంటారు. ఓ అవునా, ఇదిగో తన పేరు లక్ష్మి, నా భార్య, తిను కూడా ఇప్పుడు నాతో పాటే ఫంక్షన్కి వస్తుంది అని మిత్ర లక్ష్మిని పరిచయం చేస్తాడు. నమస్కారం అండి అని లక్ష్మి నమస్కారం పెడుతూ ఉంటుంది. ఏంటి నీ భార్య లక్ష్మి నీతో పాటే వస్తుందా, ఏంటి మిత్ర నీకు తెలియదా, ఏంటి మనిష నువ్వు మిత్రకి చెప్పలేదా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు. ఏంటి అని మిత్ర లక్ష్మి షాక్ అయి అడుగుతూ ఉంటారు.